మీతో భారతదేశాన్ని నిర్మించడానికి అనేక రకాలుగా చాలా సంవత్సరాలుగా చాలా వేల సంవత్సరాలుగా ప్రజలు వచ్చారు. చాలా వేల సంవత్సరాలుగా భారతదేశాన్ని కొల్లగొట్టుకుపోయేవారే వచ్చారు. భారతదేశ నిర్మాణంలో ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరున్నారు అన్నటువంటి అంశాన్ని మనం ఈరోజు చూస్తాం. అయితే భారతదేశాన్ని కేవలం నిర్మించడం మాత్రమే కాదు, వివిధ సంస్కృతులు, వివిధ భాషలు, వివిధ ప్రాంతాలు, వివిధ రంగులున్నటువంటి చర్మాలు అన్నీ కలిసినటువంటి ఈ దేశాన్ని నిర్మించడానికి ఒక సమాజం ఎలా, ఎవరు, ఎప్పుడు, ఎలా కష్టపడ్డారు అన్న విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దీనిని ఇండాలజీ అని కూడా పిలిచాం. అంటే భారతదేశాన్ని గురించినటువంటి అధ్యయనం అని. థియాలజీ అని అంటే దేవుని గురించిన అధ్యయనం, అలాగే బయాలజీ అంటే జీవమును గురించిన అధ్యయనం, అలాగే ఇండాలజీ అంటే ఇండియాను గురించిన అధ్యయనం. అంతే, సింపుల్, రైట్? సో ఇండియాను గురించినటువంటి ఈ అధ్యయనంలో ముందు మనకొక పర్స్పెక్టివ్ కావాలి, మనకొక దృక్పథం కావాలి, మనకొక పారాడైమ్ కావాలి. పారాడైమ్ అని అంటే ఆలోచన విధానం. ఈ పారాడైమ్లో ఈరోజు మనకు ఒక షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆలోచన విధానంలో దేశం పట్ల, సమాజం పట్ల, అన్నిటినీ మించి బైబిల్ మనకిచ్చే అవగాహన పట్ల ఒక పారాడైమ్ షిఫ్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ సాయంకాల సమయంలో నేను పంచుకోవాలనుకున్నటువంటి మాటలు మీ ముందు ఉంచుకుంటున్నాను. స్క్రీన్ పైన మీరు చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం కనిపిస్తుంది. యేసుక్రీస్తు పిలాతు ముందు నిలబడుకుని ఆయన మాట్లాడుతున్నాడు. గ్రేకో రోమన్ ఎంపైర్ అనంటే గ్రేకో రోమా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరించినటువంటి సామ్రాజ్యం. రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం అని మొన్న చెప్పుకున్నటువంటి వీళ్ళు రాక మునుపే అప్పుడెప్పుడో ప్రపంచంలో సూపర్ పవర్గా నిలిచింది గ్రేకో రోమన్ ఎంపైర్. ఆ గ్రేకో రోమన్ ఎంపైర్లో కైసర్ అగస్టస్ అనే ఆయన అందరినీ కలుపుకుంటూ వచ్చాడు. అందరికీ 10 రకాలైనటువంటి వాగ్దానాలు చేశాడు. అందులో ప్రధానమైన 3 వాగ్దానాలు: మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే పీస్ ఇస్తున్నాను, మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే రక్షణను ఇస్తున్నాను, మీకు రోమన్ సిటిజన్షిప్ ఉంటే జస్టిస్ అనగా న్యాయం ఇస్తున్నాను. ఈ 3 మాటలు చెప్పి అనేకులను ఆకర్షించాడు. అనేక రాజ్యాలు రోమాలో కలిశాయి. ఆ రోజులో ఉన్నటువంటి మాట ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. అన్ని మార్గాలు లాస్ట్కి ఎక్కడికి వెళ్తాయి? రోముకే వెళ్తాయి. కైసర్ అగస్తస్ ఈ విజయాన్ని సాధించిన తరువాత ఈయన నిజానికి దౌత్యపరంగా ఎక్కువ విజయాలు సాధించాడు. కొట్లాటల కంటే కూడా, లేకపోతే యుద్ధాల కంటే కూడా దౌత్యపరమైన యుద్ధాలు ఎక్కువగా, అంటే ఒత్తిడి తీసుకుని వచ్చి ఇలాంటి ఆఫర్స్ ఇచ్చి అనేకులను తనతో కలుపుకున్నాడు. ఆయన కుమారుడు, ఆయనకు కొడుకులు లేకపోతే ఒక కొడుకును దత్తత తీసుకున్నాడు. ఆయన పేరు కైసర్ తిబేరియస్. ఆ కైసర్ తిబేరియస్ని దత్తత తీసుకున్నప్పుడు ఇవాంగెలియోన్ వేయించాడు. ఇవాంజలిజం అని మనం మాట్లాడతామే, ఆ పదం అక్కడి నుంచే వచ్చింది. ఇవాంగెలియోన్ అంటే అర్థం ఏంటంటే డప్పు తీసుకుని మొత్తం ఊళ్ళన్నీ తిరిగి మనకు రాజు పుట్టాడు అని చెప్పటమే ఇవాంగెలియోన్ అంటే. మనకొక రాజు కలిగాడు అని చెప్పటం. మన రాజుకు కొడుకులు లేరు అని బాధపడ్డాం కదా, ఇదిగో మన రాజుకు కొడుకు పుట్టాడు అని చెప్పటం. అప్పటి నుంచి కైసర్ తిబేరియస్ తన కుమారుడు, తన తండ్రి అయినటువంటి కైసర్ అగస్తస్ చనిపోయిన తర్వాత తన విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టించి ఒక కొత్త కల్ట్ మొదలైంది. ఒక కొత్త కల్ట్, దాన్నే కైసర్ కల్ట్ అని పిలిచారు. ద రిలిజన్ ఆఫ్ సీజర్, కైసరు మతం. ఈ కైసరు మతంలో కైసర్ అగస్తస్ ఈజ్ గాడ్ ఆర్ డీఫైడ్ సీజర్, దేవుడిగా మారినటువంటి కైసరు కుమారుడైనటువంటి కైసర్ తిబేరియస్ దేవుని కుమారుడు. దాట్ వాస్ ది గాస్పెల్ దట్ దే వర్ ప్రీచింగ్. ఆ రోజుల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ఈ సువార్త ఇది. మనకు దేవుడైనటువంటి మన రాజుకు కుమారుడు, దైవ కుమారుడు అని కైసర్ అగస్తస్ యొక్క కుమారుడైన కైసర్ తిబేరియస్ను చూపిస్తున్నారు. ఆ క్రమంలో కైసర్ తిబేరియస్ కాదు, ఐ యామ్ ద కింగ్ అని నిలబడ్డాడు నీ రాజు. ఐ యామ్ ద కింగ్ అని నిలబడినప్పుడు వచ్చిన రాజును పట్టుకుని వచ్చి బట్టలు ఉడదీసి కొట్టి ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి ఇప్పుడు నిలబెడుతూ మాట్లాడుతూ ఉంటే పిలాతు మాట్లాడుతూ ఉన్నాడు. పిలాతు ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్ గ్రెకో రోమన్ ఎంపైర్. ఈ మహా సామ్రాజ్యానికి ప్రతినిధి పిలాతు నిలబడుకుని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తుతో అడిగాడు, ఏమయ్యా యూదుల రాజుకు క్రీస్తువు నీవేనా? ఎస్, నువ్వన్నట్లే ఐ యామ్ ద కింగ్ అని చెప్పాడు. అవునా, నీకు విషయం తెలుసా? అయితే నా దగ్గర నిన్ను విడిచిపెట్టడానికి అధికారం ఉంది తెలుసా అని అన్నాడు. ఈయనన్నాడు, స్మైల్ కొట్టాడు, నీకు అర్థం కావట్లేదు, నేను వచ్చిందే ఈ రోజు కోసం, నేను వచ్చిందే మరణాన్ని చంపటం కోసం, నువ్వేంది నన్ను విడిచిపెట్టేది? నేను ఇస్తే తప్ప అధికారం నీకు లేదు, పైనుంచి ఇస్తే తప్ప అధికారం నీకు లేదు. నేను పైనుంచి దిగి వచ్చిన వాడను. సమస్త రాజ్యాలను ఒక్క రాజ్యంగా చేయటానికి, సమస్త రాజ్యాలపైన ఏలుబడి చేస్తున్న మరణాన్ని చంపటానికి వచ్చాను. ద కింగ్ ఈజ్ హియర్ అని చెప్పాడు.
ద కింగ్ ఈజ్ హియర్. అయితే మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. నువ్వు అనుకుంటున్నట్లు కత్తులు కటారులు తీసుకుని, నువ్వు అనుకుంటున్నట్లు మీ నాయన చేసినట్లు దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చి, లేకపోతే ఇంకేదో 11వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఒక లిస్ట్ ఉంటుంది. ఎవరెవరు ఎలా పరిపాలిస్తారు. కొందరు దోపుడు సొమ్ము పంచడం ద్వారా పరిపాలిస్తారు, కొందరు కోయలిషన్ గవర్నమెంట్ ద్వారా పరిపాలిస్తారు, కొందరు ఇచ్చకపు మాటలతో పరిపాలిస్తారు, కొందరు ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా పరిపాలిస్తారు, కొందరు కులం ద్వారా పరిపాలిస్తారు, కొందరు విభజించి పాలిస్తారు, కొందరు అనేకమైనటువంటి విగ్రహారాధన కారణం చేత పరిపాలిస్తారు. అలా పరిపాలించేవారు అనేకులు. భయపెట్టి పరిపాలించేవాడు ఒకడు, శూరత్వంతో పరిపాలించేవాడు ఒకడు. ఇలాంటి పరిపాలనా పద్ధతులు లోకములో చాలా ఉన్నాయి. ఇది లోక మర్యాద. కానీ ఈ రాజ్యం, నీ రాజు స్థాపిస్తున్నటువంటి రాజ్యం, ఈ అన్ని పద్ధతులకు అతీతమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచన ఒక్క మానవ సమాజం అనే ఆలోచన, ఆ ఆలోచన ఒక్క క్రీస్తు శరీరం అనే ఆలోచన, ఆ ఆలోచన తిరిగి వాదులాడేది కాదు, తిరిగి దెబ్బలాడేది కాదు, క్షమించేది. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు, వీరిని క్షమించు అని తన గడ్డము పీకిన వాడిని, పిడిగుద్దులు గుద్దిన వాడికి, తర్వాత ఆయనను దాన్ని ఏమంటారు చాల్కొడితో కొట్టిన వాడిని, ఆయన మోసుకొని పోతున్నటువంటి సిలువ భారం ఇంకా పెంచాలని ఆలోచించే వారిని చూసి అన్నమాట. అది 23వ అధ్యాయం మత్తయి సువార్తలో అంటున్నాడు. పరిసయ్యులు మరియు అక్కడ ఉన్నటువంటి ఈ పాఖండులు, లేకపోతే హిపోక్రైట్స్, పైకొకటి లోపలొకటి ఉన్నటువంటి వారు అంటున్నాడు, ఓ టు యూ స్క్రైబ్స్ అండ్ ఫారిసీస్ హిపోక్రైట్స్, ఫర్ యూ టైత్ మింట్ డిల్ అండ్ క్యూమిన్ అండ్ హ్యావ్ నెగ్లెక్టెడ్ వెయిటియర్ మ్యాటర్స్. మీకు అవసరమైనటువంటి వాటిని మాత్రమే పట్టుకుంటున్నారు. దీంట్లో కొత్తిమీరలో 10వ వంతు ఇవ్వండి, మీ పుదీనాలో 10వ వంతు ఇవ్వండి. మీ మతం పట్టి సస్తున్నారు మీరు. కానీ చేయాల్సిందేమిటి? జస్టిస్, న్యాయం, మర్సీ, కనికరం, ఫెయిత్ ఆర్ దీన మనస్సు కలిగినటువంటి, నేను కాదు రాజు, నువ్వే రాజు అన్నటువంటి ఆలోచన. దాట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది దేవుని రాజ్యం. ఇది మన నేషనలిజం. ఇది ఈ ఆలోచనను బట్టి మనం ప్రపంచములను ఆశీర్వదిస్తాం. న్యాయం ప్రతి ఒక్కరికి, కనికరం ప్రతి ఒక్కరికి, ఆయన రాజ్యం ప్రతి ఊళ్ళో, ఆయన రాజ్యం ప్రతి దేశంలో, ఆయన రాజ్యం ప్రతి తెగలో. రోమీయులకు రాసిన పత్రిక, దేవుని రాజ్యము, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్, బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ రైచియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్. దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము అనంటే తినడం తాగడం కాదు. దేవుని రాజ్యము అనంటే ఏంటి? నీతి, సమాధానము మరియు పరిశుద్ధాత్మనందలి ఆనందము. దిస్ ఈస్ ద బేసిస్. ఇది మనకు పునాది. ఈ పునాది పైన ఆయన తన రాజ్యాన్ని కడుతున్నాడు. ఈ పునాది పైన ఆయన తన ప్రజలను కడుతున్నాడు. అలా కట్టే క్రమంలో ఆయన మనకు నేర్పింది, దాన్ని ఏమంటారు, మనకు నేర్పినటువంటి పాఠం, ఆయన మనుష్యులను తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి దేవాలయము అనగా భూమ్యాకాశములు అనేటటువంటి తన నివాస స్థలమును చేసుకుని 6 దినములు దానిని అలంకరించి, పగటికొక వెలుగు రాత్రికొక వెలుగు, ప్రపంచములో అన్ని వనరులు అందరికీ అందులాగున దానిని శృంగారించి ఆ మందిరములో, ఆ భవనములో 7వ దినమున రాజై ఆకాశమును తన సింహాసనముగా, భూమిని తన పాదపీఠముగా చేసుకుని విరాజమానుడయ్యాడు. నీ రాజు. ఆ రాజు నిన్ను పిలిచి అన్నాడు, యు ఆర్ మై రిప్రజెంటేటివ్. నువ్వు నా ప్రతిబింబం, నువ్వు నా ప్రతినిధి, నువ్వు నా ప్రతిమ. గో, వెళ్ళు, రాజ్యం చెయ్యి అని అన్నాడు. ఏంటా రాజ్యం? ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు, భూమిని నిండించు, దాని మీద ఏలుబడి చేయి అని అన్నాడు. ఎలా ఏలుబడి చేయాలి? తల్లిదండ్రుల వంటి స్థానం నీకు ఇస్తున్నాను, ప్రతి వాటికి పేర్లు పెట్టే అధికారం నీకు ఇస్తున్నాను.